తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నది అభయహస్త కరుంగలి గరుడ విగ్రహము. ఈ గరుడ విగ్రహము మీకు ఇక్కడ మా వద్ద లభిస్తుంది. ఇది ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహము. ఈ విగ్రహము కరుంగలి వుడ్తో చేసింది కాబట్టి కరుంగలి అంటేనే మీకు ఖాళీ శక్తి ఉన్నటువంటిది. ఇక్కడ అభయహస్తంతో గరుత్మంతుల వారు ఉన్నారు. అభయహస్తంతో ఉంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళని కాపాడుతానని. ఈ గరుడ విగ్రహము అంటే గరుత్మంతుల వారి చరిత్ర మనం ఎంత చెప్పుకుంటే అంత తక్కువ చెప్పుకున్నట్లే. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఆయన యొక్క సింబల్ యూస్ చేస్తారు. సిబిసిఐడి, సిఐడి, సీక్రెట్ ఆపరేషన్స్ అటువంటి వాటిని వాడతారు. రహస్యమైనటువంటి సంస్థలన్నీ కూడా ఈ గరుత్మంతుల వారిని సింబల్గా పెట్టుకుంటారు. ఆపరేషన్ గరుడ లాంటి టైటిల్స్ అంతా వాడతారు. కాబట్టి అదేవిధంగా గరుడ పక్షి కూడా పక్షులకు రాజు ఈయన. అదేవిధంగా ఈయన యొక్క శక్తి అపారమైనది. ఎంత ఎత్తుకెదిగితే అంత క్లియర్గా కిందకు చూడగలుగుతాడు. ఈయన సర్పదోషాన్ని, కాల సర్పదోషాన్ని సమూలంగా నిర్మూలిస్తాడు. బ్లాక్ మ్యాజిక్స్ రిమూవ్ అవుతాయి. అదేవిధంగా మీకు ఏలినాటి ప్రభావం ఉన్నప్పుడు కూడా ఎక్కువగా ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఏమరా అంటే ఇక్కడ మన మహావిష్ణువు యొక్క సేవ చేసేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు గరుడ సేవ చేస్తే మహావిష్ణువు అనుగ్రహించేస్తాడు. ఆయన ఒక వాహన సేవ. ఎందుకంటే ఈ వాహన సేవకు ఏ దేవుడైనా ఇష్టపడతాడు. నంది సేవకు శివుడు, గరుడ సేవకు మహావిష్ణువు, భైరవ సేవకు సునకానికి వీధి కుక్కలకు ఫుడ్ పెడతా ప్రేమిస్తూ ఉంటే కూడా భైరవుడు అనుగ్రహిస్తాడు. పట్ల ప్రతి ఒక్క వాహన సేవ దేవతలకు చాలా ఇష్టము. లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కావాలంటే గరుడ సేవ చేస్తే చాలు. సర్పదోషం శాశ్వతంగా నిర్మూలమవుతుంది. ఆయన యొక్క ఆహారమే సర్పాలు కాబట్టి సర్పదోషం ఉన్న వాళ్ళు సర్పాలకే మళ్ళీ పూజ చేసి ఇంకా సమస్యను ఎక్కువ చేసుకుంటున్నారు. దానికి శాశ్వత పరిష్కారంగా ఈ గరుడ విగ్రహాన్ని మేము అందిస్తున్నాము. 12 మంది వేద పండితులు పెట్టి, బ్రాహ్మణులను పెట్టి గరుడమాల మహామంత్రము, గరుడ పంచాక్షరి మంత్రాన్ని ఒక్కొక్క మంత్రం 1,20,000 సార్లు జపించి ఆ మంత్రాన్ని, మంత్రశక్తిని ఈ విగ్రహానికి రిజిస్టర్ అంటే ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాము. దీనికి గరుడ మంత్రాలు ఉన్నటువంటి గరుడ పూజా విధానం పుస్తకం కూడా మీకు అందివ్వడం జరుగుతుంది. ఈ విగ్రహంతో పాటుగా ఇక్కడ పూజా ప్రసాదాలు కూడా అందివ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు అందివ్వడం జరుగుతుంది. కాబట్టి చక్కగా కాలసర్ప దోషం ఉన్నవాళ్ళు, రాహుదశ జరుగుతున్న వాళ్ళు, కేతుదశ జరుగుతున్న వాళ్ళు, ఏలినాడ్సన్ జరుగుతున్న వాళ్ళు, ఇంట్లో బ్లాక్ మ్యాజిక్స్ జరిగా ఏమైనా దిగులుతున్న వాళ్ళు, ప్రమోషన్స్ కావాలనుకున్న వాళ్ళు, అంటే గరుడ పక్షి ఎదుగుతూనే ఉంటుంది, ప్రమోషన్స్ కావాలనుకున్న వాళ్ళు, విదేశీయానాలు చేయాలనుకున్న వాళ్ళు, విదేశాల అనుకూలత కోసం ప్రయత్నించే వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ విగ్రహాన్ని తెప్పించుకోవచ్చు. ఈ విగ్రహాన్ని చక్కగా పూజ రూమ్లో పెట్టుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్, కలకండ, తేనె, అటుకులు, బెల్లము, అదేవిధంగా అరటి పండ్లు, కొబ్బరికాయ ఇటువంటి నేచురల్గా ఉన్న పదార్థాలు నైవేద్యం పెట్టాలి. వండించిన ఆహారం పెట్టకూడదు. ఇంట్లో నాన్ వెజ్ చేసినప్పుడు పూజ చేయకపోయినా పర్వాలేదు. మీరు ఎక్కడైనా ఊరు వెళ్ళినా పూజ చేయకపోయినా పర్వాలేదు. ఇంట్లో ఇంకేదైనా దుఃఖ సమయాలు ఉన్నప్పుడు పూజ చేయకపోయినా పర్వాలేదు. తర్వాత ఇంట్లో ఇతరత్ర స్త్రీలకు నెలసరి వచ్చినప్పుడు చేయకపోయినా పర్వాలేదు. మీరు చేసేటప్పుడే స్వామివారికి నైవేద్యం పెట్టి అగరవత్తి వెలిగించి విడి పుష్పాల చుట్టూ పెట్టి ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఏదైనా ఒక మంత్రాన్ని మీరు 11 సార్లు చెప్పుకొని వెళ్ళచ్చు. గరుత్మంతుల వారు పంచమి రోజు పుట్టారు, అందుకే గరుడ పంచమిని చేస్తారు. కాబట్టి పంచమి రోజు మీరు అభిషేకం చేసి ఆ నీళ్ళు ఇల్లంతా చల్లుకోవచ్చు, మీ పడకలపైన చల్లుకోవచ్చు, మీ పైన ఇంట్లో కుటుంబ సభ్యుల పైన అంతా కూడా చల్లుకోవచ్చు. చక్కగా అద్భుతంగా ఉంటుంది. తీర్థంగా స్వీకరించవచ్చు. వండే ఆహారంలో, తాగే నీటిలో కూడా వేసుకోవచ్చు. కాబట్టి అద్భుతమైనటువంటి ఈ గరుడ విగ్రహాన్ని కావాలనుకున్న వాళ్ళు క్రింది నెంబర్కి ఫోన్ చేసి ఇవన్నీ కూడా పొందవచ్చు. మీ ఇంట్లో ఎవరికి కాలసర్పదోషం ఉన్నా, ఎవరికి రాహుకేతు దశలు జరుగుతున్నా, ఏలినాడ్సన్ జరుగుతున్నా, అదేవిధంగా మీకు రాహుకేతు నక్షత్రాల్లో ఎక్కువ గ్రహాలు ఉన్నా, కాబట్టి రాహువు లగ్నంలోనే ఉన్నా, సప్తమంలో కేతు ఉంటాడు ఆటోమేటిక్గా. సప్తమంలో కేతు ఉంటే వైవాహిక జీవితం. కాబట్టి ఈ రాహుకేతుల నియంత్రణకు చక్కగా పనిచేస్తుంది. గరుడ ఆరాధన అనేది మీకు శాశ్వత కాలసర్ప దోష నివారణకు శాశ్వత పరిష్కారం అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కింది నెంబర్కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకుని మీరు తెప్పించుకోగలరు. అదేవిధంగా మీకు మీ స్నేహితులకు కూడా చెప్పి ఎవరన్నా కాలసర్ప దోషానికి పుట్టలకు పాలు పోస్తూ ప్రతిష్టలు చేస్తూ ఉంటే వాళ్ళు కూడా దీన్ని తెప్పించుకోవచ్చు. సర్పదోషం ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు కాదు. సర్పదోషం లేని వాళ్ళు అవసరం లేదు. సర్పదోషంతో బాధపడుతున్న వాళ్ళకి మాత్రమే ఇది. కాబట్టి ఈ అత్యంత మహిమాన్వితమైనటువంటి, శక్తివంతమైనటువంటి, ప్రత్యేకమైనటువంటి ఈ గరుడ విగ్రహాన్ని, గరుత్మంతుల వారిని ఆరాధించుకుని శుభ ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాము. శుభం.